జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి రామ్నగర్ సుభాష్ కాలనీలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం పూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు. ఈరోజు స్వతంత్ర సమర యోధులు ఎంతో మంది స్వతంత్ర సమర యోధులతో పాటు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. నెహ్రూ కుటుంబంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి బడుగులకు, పేదలకు, దళితులకు, గిరిజనులకు సమాన హక్కు కలగాలని, ఈ ప్రజాస్వామ్య దేశంలో పేదవాడు సుఖ సంతోషాలతో ఉండాలని, చదువులో కానీ ఉద్యోగాలలో కానీ చట్టబద్ధత తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పించి చిన్న రాష్ట్రాలను కూడా ప్రజలకు అనుకూలంగా ఆర్టికల్ 3 ప్రకారంగా చేయాలని ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వ్యక్తి మీద ఇప్పుడున్నటువంటి పాలకులు మోడీ ప్రభుత్వం, గతంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్, మోడీ, అమిత్ షా గాని రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా పేదలను, దళితులను, గిరిజనులను